హోసూరు గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామంలో వాకిటి శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు హత్యకు గురైన సంఘటన తెలుసుకుని బుధవారం హోసూరు గ్రామాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హోసూరు గ్రామంలో వాకిటి శ్రీనివాసులు హత్యకు గల కారణాలను పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విలేకరులతో మాట్లాడుతూ వాకిటి శ్రీనివాసులు హత్య గురించి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి త్వరలో హత్య చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. హోసూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించాలని పత్తికొండ డీఎస్పీ పి శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. 40 సంవత్సరాల వ్యక్తిని ఎవరో గొడ్డలతో నరకడం జరిగింది. తల వెనక భాగం గొడ్డలతో కొడితే ఆయన అక్కడే స్పాట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ ఆ సీన్లో కారం జల్లేసి వెళ్ళిపోయారు. ఎవరు చేశారు అదున్నోళ్ళు. దీని నిమిత్తం అక్కడికి ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ ఆల్రెడీ వెళ్ళి పరిశోధన స్టార్ట్ చేశారు. క్లూస్ టీమ్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అన్ని క్లూస్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏ కోణం రూల్డ్ అవుట్ కాదు. అన్ని కోణాల్లోనూ చూస్తున్నాం. ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఈ క్లూస్ బట్టి వీలున్నంత త్వరగా డిటెక్ట్ చేస్తాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగం అండి. అన్ని కోణాల్లోనూ చూస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే మేము డీటెయిల్స్ చెప్తాం. ప్రాథమిక సమాచారం ఏం లేదు. ప్రాథమిక సమాచారం ఇదేనండి, గొడ్డలతో నరికారు, అక్కడికక్కడే చనిపోయారు. ఇది ప్రాథమిక సమాచారం. మీకు అక్కడ ఇంజరీ చూస్తే మీకైతే అర్థమై ఉండదు కదా, నేను అందుకే చెప్తున్నాను. బయట వాళ్ళు వస్తామందే ఊర్లో వాళ్ళు అన్ని కోణాలను చూస్తున్నామండి. ఇది బయట వాళ్ళు ఎవరైనా చేశారా లేదా